హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో పనస పొట్టు బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం రండి. పనసకాయ పొట్టు తీసుకొని దాన్ని వేడి నీళ్ళ వేసి కాసేపు నానబెట్టాలి. దాని తర్వాత మనం బిర్యానీకి కట్ చేసుకున్నట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ మన బిర్యానీ ప్రాసెస్, మటన్ కీమా బిర్యానీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. పనస పొట్టు అట్లా పొట్టులాగా ఉంటుంది కాబట్టి మనకి కీమా పీసెస్ లాగా తగ్గిద్ది అక్కడక్కడ. పనసకాయ బిర్యానీ కాయతో చేసుకోవచ్చు, ఇట్లా పొట్టుతో కూడా చేసుకోవచ్చు. పనసకాయ ఇష్టపడని వాళ్ళు ఇట్లా ఈ పనస పొట్టుతో చేసుకుంటే మీకు చిన్న చిన్న పీసెస్ తగులుతాయి, బాగుంటుంది. సేమ్ బిర్యానీ ప్రాసెస్ నేను కుక్కర్లో చేసేస్తున్నాను డైరెక్ట్గా. అందుకే ప్యాన్ పెట్టి నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చిన దాకా వేపుకున్నాక పనస పొట్టు వేడి నీళ్ళలో పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా పిండేసి ఆ నీళ్ళలోంచి బాగా పిండేసి వేసి ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనం బిర్యానీ స్పైసెస్ వేసుకున్నట్టే ఉప్పు, కారము, బిర్యానీ మసాలా, ధనియాల పౌడరు, కొంచెం పెరుగు, అవన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపుకొని మనకు ఎంత రైస్ తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ తీసుకొని బాయిలింగ్కి వచ్చాక కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి దాని తర్వాత రైస్ యాడ్ చేసేసి ఇంకా కుక్కర్ కాబట్టి ఇంకా కుక్కర్ విజిల్స్ రానిస్తే మన పనస పొట్టు బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. సేమ్ పనసకాయ బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కాకపోతే పనసకాయ బిర్యానీలో మనకు పీసెస్ తగులుతాయి, ఇందులో కొంచెం మనకి కీమా పీసెస్ లాగా అనిపించింది. మటన్ కీమా బిర్యానీ ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది. వెజిటేరియన్స్కి చాలా నచ్చింది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.